అలసిపోయాను నేస్తం. ఊహ తెలిసిన మరుక్షణం మొదలు నా అడుగుల్ని పాఠశాల వైపుగా తరలించి, నా ఇష్టాలని కాళ్ళతన్ని చదివే ముఖ్యమని నా ఆలోచనలు కట్టివేసి, నా దారిని అదుపులోకి తీసుకుని నాకు అర్థం కాకపోయినా బట్టి దాన్ని చూపించి నన్ను అనుక్షణం ఒత్తిడికి గురి చేసిన ఉపాధ్యాయుల మధ్య అలసిపోయాను నేస్తం. మార్కులే ముఖ్యమని, అది లేని జీవితం వ్యర్థమని అనుక్షణం భయానికి గురి చేసి నా ఇష్టాన్ని తుంచి, నా కాళ్ళకి కళ్ళకి గంతలు కట్టి నన్ను ఒత్తిడికి గురి చేసి నీ ప్రపంచం నా వాళ్ళ మధ్య బ్రతుకుని చూసి అలసిపోయాను నేస్తం. ఒక ఘట్టం ముగిసిందనుకునే మరుక్షణం నా ఇష్టాలని వైపుగా వెళ్ళనివ్వకుండా బలవంతంగా బాధ్యత అనే పేరుతో అనుక్షణం రంగుల కాగితాలను పొందించే యంత్రంలా చేస్తున్న ఈ మనుషుల మధ్య అలసిపోయాను నేస్తం. నా ఆలోచనలు కలలు ఎప్పటికీ చేరుకోలేనని తెలిసి బాధతో అలసట తీర్చుకుంటుంటే, మెడకు ఉరివేసినట్టుగా పెళ్ళి అని ఆలిని తీసుకొచ్చి జీవం లేని జీవితంలో మరింత ఒత్తిడికి గురిచేసి ఆ వేడుకను చూస్తున్న హీనమైన మనుషుల్ని ఏమీ అనలేక అలసిపోయాను నేస్తం. అనుక్షణం అనగదొక్కిన మనుషుల మధ్య ఇష్టాల్ని కూడా మర్చిపోయి కన్నీరుని ఇంకిన కళ్ళతో, పెదవులు దాటి బయటికి రాని బాధతో ఆఖరి శ్వాస విడిచి అస్తమించే క్షణం కోసం ఎదురు చూసి అలసిపోయాను నేస్తం. ఇన్నాళ్ళుగా ఇన్ని ఇష్టాల్ని చంపుకొని దేనికోసమైతే బ్రతికి అలసిపోయానో దానికి ఎటువంటి విలువ లేదని తెలుసుకుని అలసిపోయాను నేస్తం.